కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటను చాలా మంది రుజువు చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు సహజం. ఈ క్రమంలోనే చాలా మంది ఆర్థికంగా ఫెయిల్ అవ్వచ్చు, చదువులో ఫెయిల్ అవ్వచ్చు, కానీ జీవితంలో మాత్రం సక్సెస్ అవుతారు. అందుకు కారణం ఆత్మవిశ్వాసం. దీన్ని నమ్ముకున్న ఎంతో మంది తమ సొంత కాళ్లపై నిలబడి 10 మందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి వారిలో ఈ సంతోష్ ఆగ్రే ఒకరు. ఈయన చదువులో ఫెయిల్ అయ్యాడు, కానీ జీవితంలో మాత్రం మంచి సక్సెస్ను సాధించారు. ఇతను ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నెలకు ₹1 కోటి సంపాదిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సంతోష్ ఆగ్రే అనే రైతు ఎన్నో కష్టాలను అధిగమించి నేడు ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు. అసలు 2 లక్షల చెక్కుపై సంతకం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. చెక్కు దాకా ఎందుకు, అసలు సక్సెస్ అవ్వముందు వరకు బ్యాంక్ అకౌంటే లేని వ్యక్తి అతను. అలాంటిది నేడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారంటే, మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ ఆగ్రే 12వ తరగతి ఫెయిల్ అయ్యారు. దీంతో ఔరంగాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో 7 ఏళ్లు పనిచేశారు. కానీ ఆ పని సంతోష్కు సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఉద్యోగం మానొద్దంటూ చెప్పారు. పైగా ఉద్యోగం మానేస్తే ఊరిలో మనకు ఉన్నది 2 ఎకరాలే, వాటితో ఇక్కడికి వచ్చి ఏం చేయగలమంటూ ప్రశ్నించారు. అయిన వాళ్ళ మాట వినకుండా తాను ఊరికి తిరిగి వచ్చేశారు. ఇక గ్రామానికి తిరిగి వచ్చిన సంతోష్ 6 ఏళ్లు మేకలను పెంచారు. ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే తన ఊరిలో ఉండే సోదరులు గుర్తుకొచ్చారు. వారంతా గ్రామంలో పనులేవి లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. అలాగే వారిలో కొందరు 10, 12వ తరగతి వరకు చదువుకున్న వాళ్లే కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో తాను కంపెనీ పెట్టబోతున్నట్లు వాళ్ళతో చెప్పగా వాళ్ళు ఇది సాధ్యమయ్యేది కాదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే కంపెనీ పెట్టాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ మన దగ్గర అవి లేవే అంటూ వాళ్ళు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అయితే సంతోష్ మాత్రం గ్రామంలో 10 మందిని ఒప్పించి ఒక్కొక్కరి దగ్గర 10,000 సేకరించి ₹1,00,000 పెట్టుబడితో కంపెనీ స్థాపించారు. తక్కువ భూమి కలిగిన రైతుల దగ్గర పంట కొనేవారు. అయితే మొదటిగా 10,000 సేకరించిన సభ్యుల దగ్గరే మొక్కజొన్న పంటను కొనేవారు. ఆ తర్వాత ఊరిలో మిగతా రైతుల దగ్గర నుంచి మొక్కజొన్న పంట కొనేవాళ్ళు. అలా వచ్చిన లాభాల్లో సభ్యులు ఇచ్చిన 10,000 ఒక నెలలో తిరిగి ఇచ్చేశారు. అయితే గతేడాది ఈ కొత్త కంపెనీ డబ్బులు ఇస్తుందా లేదా అని రైతులు మొదట సందేహం వ్యక్తం చేశారు. కానీ సంతోష్ మిగతా వ్యాపారస్తులతో పోలిస్తే పంటకున్న క్వింటాల్ ధర కంటే ఎక్కువ డబ్బులు చెక్కు రూపంలో ఇచ్చేవాళ్ళు. దీంతో ఈ ఏడాది చుట్టుపక్కల 4 గ్రామాల రైతులు కూడా తమ పంటను సంతోష్ కంపెనీకి విక్రయించడానికి ఆసక్తి చూపారు. కాగా సంతోష్ స్థాపించిన బాబుల్గావ్ కర్మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఇప్పటి వరకు 11 లక్షల పెట్టుబడి పెట్టారు. అయితే 2021 అక్టోబర్లో ప్రారంభమైన ఈ కంపెనీ ఏడాదిలో ₹1 కోటి టర్నోవర్ దాటేసింది. ప్రస్తుతం సంతోష్ కంపెనీ మొక్కజొన్నతో పాటు గోధుమలు, సోయాబీన్, కంది, శనగలు వంటి 1000 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సంతోష్ ఆయన కంపెనీ పట్ల గ్రామస్తుల వైఖరిలో కూడా మార్పు వచ్చింది. కాగా సంతోష్ గత ఏడాది కోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టడంతో పాటు పంట మిషన్ను కూడా కొనుగోలు చేశారు. మరి ₹1,00,000తో కంపెనీ స్టార్ట్ చేసి ₹1 కోటి టర్నోవర్ చేస్తున్న రైతు సక్సెస్ మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.